లాంగ్ టైమ్ మా ఫాదర్ అంతకుముందు కూడా ఎమ్మెల్యే ఉన్నారు. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒకేసారి మళ్ళీ పార్లమెంట్ లో 2005 లో ఇన్సిడెంట్ అయింది. మా ఫాదర్ మా బ్రదర్ ఇద్దరు ఒకే రోజు ఆ నక్సల్స్ కలుపులో చనిపోయినారు. సో అది అంటే రాజకీయాలకు ఎట్లా వచ్చినామంటే అదే అనమాట. ఆ విధంగా అప్పటి నుంచి ఇక పాలిటిక్స్ లో కంటిన్యూగానే ఉంటున్నాం. అయితే అప్పుడు నక్సలైట్లు కాల్చి చంపిన సందర్భం కదా మేడం. అయితే ఇప్పుడు నక్సలైట్లను ఏరేస్తాం అనేది మీ ఏజెండా. గతంలో నక్సలైట్లతో చర్చలు జరపాలనేది మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చర్చలు జరిగిన తర్వాతనే మా ఫాదర్ చనిపోయాడు, మా బ్రదర్ చనిపోయాడు, 9 వాళ్ళతో పాటు 9 మంది అమాయకులు చనిపోయారు. డ్రైవర్లు చనిపోయారు. మీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? పార్టీ పరంగా కాదు, అసలు నక్సలిజం పట్ల మీ వైఖరి. నక్సల్స్ అని అంటే వాళ్ళ సిద్ధాంతం లేని నక్సలిజం అండి. ఇప్పుడు వాళ్ళు అసలు ఎందుకోసం చంపుతారు అన్నది అసలు అర్థమే లేదు. మా ఫాదర్ని ఎందుకోసం చంపారు? మా తమ్ముడు ఏం చేశాడు? 9 మంది అమాయకులు ఏం చేశారు? మా తమ్ముడు డ్రైవర్ ఏం చేశాడు? మా నాన్న డ్రైవర్ ఏం చేశాడు? గన్మెన్ ఏం చేశాడు? అమాయకులు పక్కన ఉన్నటువంటి అనేక మంది చనిపోయారు. వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళకి ఏదో రకంగా మేమున్నామనేటటువంటిది అంటే పేద ప్రజలకు అండగా ఉండే ఒక ప్రాసెస్ లో అంటే చంపడం గురించి నేను మాట్లాడట్లేదు. ఏం అండగా ఉన్నారు వాళ్ళు చెప్పండి? వాళ్ళ భూములు లాక్కోవడం, ఊళ్ళల్లో పెత్తందారులు మమ్మల్ని ఎందుకు చంపారు? మరి వాళ్ళు చంపింది అన్యాయం కదా. అంటే మీ మీద కూడా అప్పుడు ఉంది కదండి సారా వ్యాపారం, మైనింగ్ వ్యాపారం. మైనింగ్ మాకు లేనే లేదు. మైనింగ్ ఏంటండి కంకర మైనింగ్? మైనింగ్ ఏముంది చెప్పండి? మహబూబ్నగర్ జిల్లాలో మైనింగ్ ఏముంది చెప్పండి? రోడ్లకేసి అంత కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు ఇవి. అప్పుడు జూరాల రెడ్డి గారు సారా వ్యాపారంలో లేరు అప్పట్లో. ఎప్పుడు వెన్ ఇట్ వాజ్ లీగల్, ఆయన ఒక్కడే కాదు, పెద్ద సిండికేట్ ఉండేది రాష్ట్రం అంతా. ఆ సిండికేట్ లో ఈయన ఒక పార్ట్నర్. మొత్తం రాష్ట్రం అంతా భరత్ సింహారెడ్డిది కాదు. అదేదో క్రియేషన్ ఎట్లా చేస్తారంటే భరత్ సింహారెడ్డి ఏమో చేసేటట్టుకుంది. అంటే అట్లాంటి పొలిటికల్ గా ఉన్నటువంటి దీంతో ఆ విధంగా అసలు ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఉంటే దాన్ని దావుతుందండి. ఏదైనా ఉన్నప్పుడు నిజం అనేది ఎప్పుడో రోజు బయటపడుతుంది కదా. ఓ రోజు అబద్ధం చెప్పొచ్చు, 2 రోజుల తర్వాత నిజం అబద్ధం అని తెలిసిపోతుంది కదా. మీకంటే ముందు భరత సింహారెడ్డి గారే అసలు రాజకీయాల్లో ఉంది. ఆయన ఎమ్మెల్యే కూడా కదా అప్పుడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. అలాంటిది ఆయన ఎందుకు సైడ్ అయిపోయారు? జనరల్ గా వైఫ్ ని వెనకబెట్టి ముందు రాజకీయం చేస్తుంటారు, అలాంటిది మీరు ముందుకు వచ్చేసారు, ఆయన సైడ్ అయిపోయారు. వాస్తవంగా ఏం జరిగిందంటే అప్పుడు విమెన్ క్యాండిడేట్స్ కావాలా, ఉమెన్ క్యాండిడేట్స్ కావాలా కాంగ్రెస్ లో. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, సోనియా గాంధీ గారు అప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు అయినారు. అప్పుడు విమెన్ ప్రతి జిల్లా నుంచి 1-2 విమెన్ ఉండాలి క్యాండిడేట్స్ అనేటటువంటిది ఒక ఇది పెట్టుకున్నారు. ఆ దీంట్లో భాగంగా భరత్ గాని రాజశేఖర్తో దగ్గర ఉండేవాడు. సో భరత్ నువ్వు అరుణాకి ఇస్తే హ్యాపీగా అయ్యన్నా, నాకు నేను రిలీఫ్ అయిపోతా, నా వ్యాపారాలు ఏమో నేను చూసుకుంటా నాకు అని చెప్పినాడు స్వచ్ఛందంగా. అట్లాంటి ఏదో ఇది కాదు. అట్లా నేను ఇప్పుడు అంటుంటా, ఎందుకు నన్ను అనవసరంగా తీసుకొచ్చినారు దీంట్లో. భరత సింహారెడ్డి గారి కంటే డీకే అన్న గారంటేనే ఒక ఇమేజ్ కదా ఇప్పుడు రాజకీయాల్లో. అప్పుడు వారంటేనే ఇమేజ్ ఉండేది. ఇప్పుడు అనేది ఒకప్పుడు భరత సింహారెడ్డి అంటేనే పవర్ఫుల్ లీడర్ గా ఉండేది. ఎందుకంటే వీళ్ళు అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఏదో పెద్ద ఇదైనట్టు ఏదో చెప్పేటోళ్ళు అప్పుడు అంతా అక్కడ మొత్తం ఫ్యాక్షన్ పాలిటిక్స్